తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి ఏకగ్రీవాలు ఉండవా? నోటా తప్పనిసరి అవుతుందా? ఆ బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. కాసేపట్లో రాజకీయ పార్టీలతో తెలంగాణ ఎలక్షన్ కమిషన్ సమావేశం అవుతుంది. ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయం తీసుకుంటుంది ఈసీ. ఏకగ్రీవాలు కాకుండా ఎన్నికలు నిర్వహించేలాగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఒకే నామినేషన్ దాఖలైతే నోటాతో ఎన్నికలు ఉండొచ్చు. సమావేశం తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతోంది ఈసీ. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ లిస్ట్ పై కూడా తెలంగాణ ఎన్నికల సంఘం ఇవాల్టి సమావేశంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటుంది. మా ప్రతినిధి ఎలెందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ఎలెందర్, అన్ని రాజకీయ పార్టీల భేటీ అయితే ప్రారంభమైంది. ఈ భేటీలో యాజిటీస్గా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా టీడీపీ, ఎంఐఎం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా రెగ్యులర్గా అంటే ఎలక్షన్లో వచ్చే ముందు కంపల్సరీగా ఈ రెగ్యులర్ మీటింగ్ అయితే ఉంటుంది. కానీ దాంట్లో చర్చించే అంశాలు డిస్కషన్ అయితే హాట్ టాపిక్గా మారుతూ ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఏకగ్రీవ అంశాలకు సంబంధించి అంటే పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే కంపల్సరీగా మ్యాక్సిమం ఏకగ్రీవాలు ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి ఊళ్ళలో వేలంపాట పాడి ఒక సర్పంచ్నో లేకపోతే ఒక వార్డు మెంబర్ని లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థాయి వరకు కూడా ఏకగ్రీవాలు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ అంశాలకు సంబంధించి ఈసీకి గతంలో చాలా వరకు ఎలక్షన్ కమిషన్కి ఇట్లా ఏకగ్రీవాలు కాకుండా కంపల్సరీగా ఓటింగ్ పెట్టాలి అనేది అంశాలకు సంబంధించి కొన్నిసార్లు ఫిర్యాదులు వెళ్ళాయి. ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పేసి చాలా వరకు ఫిర్యాదులు కాపీలు కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన ఇప్పటికే ఈ ప్రతిపాదనలు అంటే ఒక్క నామినేషన్ దాఖలైనా నోటాతో కంపల్సరీగా పోలింగ్ జరిగే విధంగా ఉండే విధంగా ఈ ప్రక్రియను ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ ప్రతిపాదనలతో ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఆ అంశాలకు సంబంధించి తెలంగాణలో కూడా ఆ ప్రతిపాదనలు తీసుకొచ్చే విధంగా రాజకీయ పార్టీలతో డిస్కషన్లో భాగంగా ఈ ప్రధాన అజెండాగానే ఇప్పుడు ఈ సమావేశం అయితే డిస్కషన్ కానుంది. అయితే ప్రధాన పార్టీలు, రాజకీయ పార్టీలు ఎట్లా రెస్పాండ్ అవుతాయో వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే వీళ్ళతో మీటింగ్ అయిన తర్వాత వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి ఒక నివేదికని ప్రభుత్వానికి అందజేస్తారు. ఆ ప్రభుత్వానికి అందజేసిన తర్వాత అక్కడ కూడా రిజర్వేషన్లని దాదాపుగా మిగతా అంశాలకు సంబంధించి, ఎన్నికలకు సంబంధించి, రిజర్వేషన్ల కేటాయింపుకు సంబంధించి, మార్పుకు సంబంధించి ఆ అంశం కూడా ఒక మీటింగ్ జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటిని నివేదికను పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో చూడాలి పార్టీలు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయో. రాజకీయ పార్టీలు ఈసీ తీసుకోబోతున్న ఈ డెసిషన్ పై ఎలా స్పందిస్తాయి.